శ్రీనివాసరెడ్డి గారు, ముందుగా వైసీపీ తరపు నుంచి షర్మిల ప్రచారం చేసి అనంతరం తెలంగాణకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని ఏపీకి వచ్చి ఏదైతే ప్రధాన ప్రత్యర్థి అనుకుంటుందో గతంలో జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి గల కారణం ఏ పార్టీ అయితే భావిస్తున్నారో అదే పార్టీలో చెల్లి షర్మిల వెళ్ళడాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? ఈరోజు టోటల్గా వైఎస్ఆర్టీపీ అనే పార్టీని కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో విలీనం చేసి కాంగ్రెస్ ఎలాంటి పదవి ఇచ్చినా తీసుకుని దానికి తగిన న్యాయం చేయడానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ రావడానికి, అలాగే కేంద్రంలో మోదీని దింపడానికి కృషి చేస్తామంటూ కూడా శపథం చేశారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? గుడ్ ఈవినింగ్ స్వప్న గారు. ముందుగా మీకు, శేషు గారికి, రాఘవేంద్ర గారికి, రాజేంద్ర గారు అనుకుంటాను, వారికి అందరికీ కూడా శుభ సాయంత్రం. ఇక్కడ ఎవరి ఇష్టాలు వాళ్ళేమో రాజన్న బిడ్డగా మాకు పట్ల అభిమానం ఉంటే ఉండొచ్చు, రాజకీయం వేరు, బంధుత్వం వేరు. ఇక్కడ విలీనం అంటే పార్టీని నడపలేకపోవటం, ఒక పార్టీని విలీనం ఇంకొక పార్టీలో విలీనం చేయటం అంటే చేతులు ఎత్తేయటం. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాకినాడలో 3,000 రూపాయల పెన్షన్ విడుదల చేస్తూ మాట్లాడినటువంటి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకి ఇది అలవాటే, చిచ్చు పెట్టడం, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం. ఎందుకంటే అనుభవించిన వాడికి తెలుస్తుంది ఆ బాధ. రాజశేఖర రెడ్డి గారు జీవించే ఉన్నంత వరకు ఆయన మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, ఆయన మీద కానీ ఒక్క కేసు లేదు. రాజశేఖర రెడ్డి గారి వల్లే యూపీఏ ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఆయన్ని బ్రహ్మాండంగా చూసినటువంటి పరిస్థితి. ఆయన హఠాన్ మరణం తర్వాత ఆయన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో హత్యకు గురయ్యాడో, ఎట్లా చనిపోయాడు అనేటటువంటి పరిస్థితుల్లో ఆయన కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టి ఆ కుటుంబాన్ని రోడ్డు కీడ్చడానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి, చంద్రబాబు నాయుడే వాళ్ళతో కలిపాడా, వాళ్ళు వీళ్ళతో కలిపారా, అది అందరికి తెలిసినటువంటి విషయం. ఎందుకంటే కొత్త వ్యక్తి ఇంకొకళ్ళు రాకూడదు, ఉంటే కాంగ్రెస్ ఉండాలా లేకపోతే తెలుగుదేశం ఉండాలా అనేటటువంటి దాంతో వాళ్ళు కుట్రలు పన్ని స్వయాన విజయమ్మ గారి మీద, రాజశేఖర రెడ్డి గారి భార్య మీద మరిది వివేకానంద రెడ్డి గారిని రెచ్చగొట్టి ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసి ఆయన కంటెస్ట్ చేయించి సరే ప్రజలు తీర్పిచ్చారు, అతను ఘోరంగా ఓడిపోయాడు. ఓడిపోయినా సరే మంత్రి పదవిని అనుభవించాడు, అది వేరే సంగతి. అదేవిధంగా డిఎల్ రవీంద్రారెడ్డి అనే ఆయన ఒక ఆత్మీయ బంధువు రాజశేఖర రెడ్డి గారు, అతన్ని కాంగ్రెస్ తరఫున ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కడప ఎంపీగా పోటీ చేసి ఓడించాలనేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఫెయిల్ అయ్యారు. వీళ్ళు చిచ్చు పెట్టడం, కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అనేది ఆరంభించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అనాల్సి వస్తుందంటే, శంకర్రావు గారు ఏదైతే శంకర్రావు గారు మంత్రి పదవిని ఆశించి ఏది సోనియమ్మ చెప్పమంటే పెట్టమంటేనే కేసు పెట్టాను మాకేం తెలుసు అన్నారు. అది వాస్తవానికి జాస్తి కిషోర్ అనేటటువంటి ఆయన ఐటీ రంగానికి చెందినటువంటి ఆయన, ఏది సెంట్రల్ సర్వీస్ లో ఉండేటటువంటి వ్యక్తి. అతన్ని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 తెచ్చుకున్నాడు. అతన్ని ఫైనాన్స్ కార్పొరేషన్ అధినేతగా ఇచ్చాడు. అతను ఇచ్చినటువంటి చిన్న స్టేట్మెంట్, ఐటీలో అతను ఎక్కువగా డబ్బులు కనపడుతున్నాయి, ఒకసారి మీరు చూసి చెక్ చేసుకోండి అన్న దాన్ని తీసుకొని ఒక పేపర్ని తీసుకొని ఆ పేపర్ని ద్వారా శంకర్రావు కేసు చేయటం. ఆ శంకర్రావు కేసు వేసిన తర్వాత బైరెడ్డి రాజశేఖర రెడ్డి, మరి అతని పేరేది కింజార్ పెర్రవనాయుడు, అశోక్ గజపతిరాజు ఇంప్లీడ్ అవటం, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల పాటు జైల్లో పెట్టడం, ఇవన్నీ మనం చూసాం.